హాయ్ అండి. ఇంట్లో వేస్ట్‌గా పుల్ల పెరుగుందా? అయితే దాన్ని పాడేయకుండా కాస్త ఆగండి. ఇలా టేస్టీగా మజ్జిగ చారు చేసుకుంటే అన్నం మొత్తం మజ్జిగ చారుతోనే తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మిక్సీ జార్ తీసుకొని పుల్ల మజ్జిగనంతా లైట్‌గా బ్లెండ్ చేసుకోండి. ఇలా అంతా బాగా బ్లెండ్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి పోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చికారం, కారం తగ్గట్టు వేసి, అలాగే ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు, ఆవాలు, అలాగే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చికారం వేసి, అలాగే కాస్త పసుపు కూడా యాడ్ చేసి, పచ్చివాసన పోయే వరకు వేపుకుందాము. అది చల్లారిన తర్వాత ఇలా మజ్జిగలోకంతా వేసి బాగా మిక్స్ చేసుకొని, అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మన టేస్ట్ అయిన మజ్జిగ చారు అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా పుల్ల పెరుగుతో మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. లాస్ట్‌లో కొత్తిమీరి కట్ చేసి వేసుకోండి. అంతే అండి, మన టేస్టీ అయిన మజ్జిగ చారు అయితే ప్రిపేర్. మీకు వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కింద మిల్లెట్ దోస లింక్ ఇస్తాను. అలాగే చూసేయండి.